నమస్కారం రాకీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పల్నాడు జిల్లా నర్సరావుపేట కలెక్టరేట్ లో పెరెడ్ గ్రౌండ్స్ వేదికగా ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. నర్సరావుపేట జనసేన ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీతో ప్రత్యేక సమావేశమైన మంత్రి నాదెండ్ల మనోహర్. నర్సరావుపేటలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది. జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనంతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్, పోలీసులు, ఎన్సీసీ దళాలు గౌరవ వందనం స్వీకరించిన పిదప జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావులతో కలిసి ఆహ్వానితులను అభివాదం తెలుపుతూ ప్రత్యేక వాహనంలో పెరెడ్ గ్రౌండ్లో కలిసి తిరిగారు. జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు. జిల్లా నుంచి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న పుల్లరి హనుమంతును స్మరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. శాఖల వారీగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. వేడుకలకు హాజరైన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రసంగాన్ని ముగించారు. అనంతరం ప్రత్యేకంగా ఆహ్వానించిన స్వాతంత్ర సమర యోధుల కుటుంబ సభ్యులకు ఆత్మీయంగా పలకరించి సన్మానించారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనలో ఆసక్తిగా తిలకరించారు. దేశభక్తి గీతాలు, పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు వీక్షించారు. అనంతరం ఉత్తమ సాంస్కృతిక ప్రదర్శనలు, ఉత్తమ శకటాలు, ఉత్తమ స్టాళ్లు, విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. చివరిగా వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి తిరిగి జాతీయ గీతంతో వేడుకలు ముగింపు పలికారు. జిల్లా మేజిస్ట్రేట్ పల్నాడు జిల్లా శ్రీ కంటి శ్రీనివాసరావు గారు, ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పల్నాడు జిల్లా, అలానే సూరజ్ గనోరి గారు, జాయింట్ చేసిన సేవల కుటుంబ సభ్యుల్ని గారు ఆహారం మరియు పౌరసీమల రోషమై ఆలోచన మనందరి యొక్క కర్తవ్యంగా భావిస్తుంది. The Armed Reserve Police is a special wing of the police, maintaining law and order and assisting in various police service spread among you. Shifa and also the second in charge is Bharat Scouts and Guides, and the Scout contingent Bharat Scouts and Guides in Andhra Pradesh is part of the nationwide movement dedicated to developing the character and personality of the students. The organization actively promotes సంక్షేమ శాఖ పల్నాడు జిల్లా వారి అవగాహన, తద్వారా మాతృ శిశు మరణాలను అరికట్టడం చేస్తూ ముందుకు సాగుతుంది. పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్యంగా నూతన ఉత్సాహాన్ని నింపుతూ ఉంది. ఆయిల్ పామ్ ఇప్పుడు మన ముందుకు రాబోతుంది గృహ నిర్మాణ సంస్థ వారి సెకండ్. అది 585 గృహాలు పూర్తిగా నిర్మించడం జరిగింది. మిగిలిన పల్నాడు జిల్లాలో 2000 గృహాల మంజూరు చేయడం జరిగింది. జైహో గృహ నిర్మాణ సంస్థ వారి సెకండ్. విద్యార్థిని 1,54,000 ప్రభుత్వ పాఠశాలలో 598 మార్కులతో మన పల్నాడు జిల్లా ప్రాథమిక పరీక్షలలో చక్కని భవిష్యత్తు గ్రామ కార్యాచరణ ప్రణాళికను రూపొందించు 233 మంది నగదు ఇవ్వడం జరుగుతుంది. మహిళలకు ఇన్నోవేటివ్ గా మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారి 50 మందిని గుర్తించడం జరిగింది. జైహో డిఆర్డిఓ శకటం. ఇప్పుడు రాబోతున్నది జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారి శకటం. అదిగో ఈ పొలంలో పచ్చదనం పెట్టుబడి కూడా చేపట్టడం జరిగింది. అదిగో తరలి వస్తుంది రెండవ శకటం. ప్రస్తుతం ఈ సంవత్సరం జిల్లాలో పాడి రైతులకు 50% సబ్సిడీ మీద 380 పశువుల దానా కట్టలను మరియు 75% సబ్సిడీ కింద ఈ రిజిస్ట్రేషన్ యాప్ లో 14,106 మందికి ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్నారు. సో ఉమెన్ సేఫ్టీ కోసం అలానే మరియు ప్రైవేట్ పాఠశాలలో 2025 10వ తరగతి పరీక్ష రాని పిల్లలకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వారిని మరింతగా ప్రోత్సహించడం జరుగుతుంది. జైహో జిల్లా హరినాథ్ బాబు గారు, వీరారెడ్డి గారు, తిరుపాల్ నాయక్, అరుణ్ కుమార్ వీళ్ళు సిద్ధంగా ఉండాలని ఇప్పుడు వేదికనే రావాల్సిందిగా జి గిరిబాబు గారు, కనకూరుపాడి పోలీస్ స్టేషన్.
జి గిరిబాబు గారు పెదకూరుపాడు పోలీస్ స్టేషన్, వేణుబాబు గారు శ్రీ ఎస్ శ్రీధర్ గారు ఎం వెంకటేష్ కార్యాలయం. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఎందరో విప్లవ నాయకులకు స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తిదాయకం కావడం మనం ఎంతో గర్వించాల్సిన విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో పల్నాడుకు ప్రత్యేక స్థానం ఉంది. పల్నాడు అంటేనే పౌరుషాల పురటిగడ్డ. దాదాపు 1000 ఏళ్ల క్రితం పల్నాటి యుద్ధం ఇక్కడే జరిగింది. పల్నాటి బ్రహ్మనాయుడు మరియు నాయకురాలు నాగమ్మ ఈ పల్నాటి జిల్లా వారు అయినందులో మనందరం కూడా గర్విస్తున్నాం. ఈ సందర్భంగా మన జాతీయ జెండా వారికి స్వాతంత్ర సమర యోధులకు మరియు అమరవీరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో మహానుభావులు పోరాటం, త్యాగం, కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15న మనందరికీ కూడా స్వాతంత్రం సిద్ధించింది. జిల్లాలో వివిధ సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడానికి తగు సూచనలు, సలహాలు ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజానీకం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని 36 శాఖలు, వాటిలో పనిచేస్తున్న అధికారులు నిరంతర సేవాభావంతో మన జిల్లా ప్రజానీకానికి వారు చేస్తున్న కృషిని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు స్టాల్స్ ఏర్పాటు చేశారు. డ్వాక్రా మహిళలు అందరూ కలిసి మేము కూడా ఇవాళ డ్వాక్రా గ్రూప్కి సంబంధించింది SSG రూట్స్ అని చెప్పి ఒక కొత్త ఇంట్రడక్షన్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. మా ప్రోడక్ట్ ఒకటి SHG అంటే ఏంటి అని అంటే అసలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనమాట. రూట్స్ ఇవే చాలామంది స్వయం ఉపాధి అలానే చాలా చేస్తూ ఉంటాము. ఇవేంటి అంటే SHG రూట్స్ అంటే ఏంటంటే పల్లెటూరులే పట్టణాలకు పట్టుకొమ్మలు అంటారు కదా. వ్యవసాయ శాఖ మరియు న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించిన శకటం ఏర్పాటు చేశాము. ఆ శకటంలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంలో ఇంటింటా పెరటి తోటలు ఆరోగ్యానికి బాటలు అని చెప్పేసి మిద్దె తోటల కాన్సెప్టు. ప్రతి ఇంట్లో కూడా మిద్దె తోట అనేది పెట్టుకోవచ్చు. మిద్దె తోటలో అన్ని రకాల కూరగాయలు పెట్టుకోవచ్చు. పండ్లు, పూలు, ఆకుకూరలు, కూరగాయలు వీటన్నిటితో పాటు మనకి డ్రాగన్ ఫ్రూట్స్ అలాగే అన్ని రకాల మొక్కలు మిద్దె తోటలో పెట్టుకోవచ్చు. ఈ మలేరియా డిపార్ట్మెంట్ తరఫున స్టాల్ ఒకటి పెట్టాము మా హెల్త్ డిపార్ట్మెంట్లో. ఈ స్టాల్లో ముఖ్యంగా మేము ఈ గంబూజా ఫిష్ ఇవి ముఖ్యంగా ఏం చేస్తాయంటే మనకి గంబూజా ఫిష్ అనేవి ఇవి దోమల లార్వాలను తింటాయి. తద్వారా మనకి పరిసరాల్లో ఉండే దోమల యొక్క సంఖ్యను తగ్గించగలుగుతాయన్నమాట. అలాగే మా స్టాల్లో ఈరోజు మేము రకరకాలుగా అంటే ఈ దోమల్ని కంట్రోల్ చేయడానికి కానీ, దోమ గుడ్లని, దోమ లార్వాల్ని చంపడానికి కానీ మేము వాడే రకరకాల పరికరాలు, రకరకాల మందులు అవన్నీ కూడా మేము ఈరోజు మనం పెట్టున్నాము. నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి జెండా వందనం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం మండల తహసీల్దార్, మండల రెవెన్యూ కార్యాలయంలో జెండా వందన కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మరియు ఆర్డీఓ మధులత ప్రసంగించారు. ఓకే సార్, ఓకే. भारत
माता को भारत माता को भारत माता को भारत माता को भारत माता को भारत माता को भारत माता को भारत माता को सैल्यूट जय हिंद। మీ అందరికీ తెలుసు, చిన్నప్పుడు మనం స్వాతంత్ర దినోత్సవం చేసుకునేటప్పుడు నెహ్రూ గారిని, గాంధీ గారిని, తిలక్ గారిని, స్వాతంత్ర సాయుధ పోరాట యోధులందరూ కూడా మనం అడుగు గుర్తు చేసుకునేవాళ్ళం. వాళ్ళందరి పోరాట ఫలితంగా ఇవాళ మనమందరం కూడా ఇంత స్వేచ్ఛ వాతావరణంలో బ్రిటిష్ వారిని పారదోలి స్వాతంత్ర దినోత్సవం యొక్క ఫలాలన్నీ అందుకుంటున్న చిన్నారులందరూ కూడా మీ అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో మంది పోరాట యోధులు వాళ్ళ ప్రాణాలని అర్పిస్తే మనం ఈ రోజు స్వేచ్ఛగా ఇంత స్వాతంత్రంగా ఈ రోజు మనం జరుపుకుంటున్నాం. సో వాళ్ళందరి త్యాగాల్ని మనము ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాలి. అయితే స్వాతంత్రం మన దేశానికి వచ్చింది, కానీ మనకు అది కొంచెం ఇంకా దూరంగానే ఉందని మనం అనుకోవాలి. ఎందుకంటే ఈ స్వాతంత్రం వచ్చినా కూడా మనం ఇంకా మన డెసిషన్స్ అన్నవి వేరే వాళ్ళ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఇంకా ఉన్నాయి. కాబట్టి స్వాతంత్రం అంటే ఏంటి? బీయింగ్ ఇండిపెండెంట్ అని ఎప్పుడు అంటామంటే మనం సెల్ఫ్ గా ఉన్నప్పుడు. మనం ఎప్పుడైతే డెసిషన్స్ ని వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తో తీసుకోకుండా మనము ఓన్ గా తీసుకుంటే అదే నిజమైన స్వాతంత్రం. भारत माता को 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పట్టణంలోని మున్సిపల్ బాలుర బాలికల పాఠశాలలో జరిగిన స్వతంత్ర వేడుకల్లో పాల్గొని జెండాను ఆవిష్కరించి ప్రత్యేకంగా 79 అడుగుల జెండాను విద్యార్థులు ప్రదర్శించడంతో విద్యార్థులను అభినందించారు. అనంతరం ప్రకాష్ నగర్లో తిలక్ పబ్లిక్ స్కూల్లో జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడుచుకుంటూ పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన విధంగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించి ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు. దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేసే విధంగా ఉండాలని అన్నారు. మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 79 అడుగుల జాతీయ జెండాను ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్థానిక ఇంటిగ్రేట్ స్కూల్లో జెండా ఆవిష్కరించి విద్యార్థులకు స్కూల్ సిబ్బందితో కలిసి జాతీయ జెండాను చేతబట్టి మేము సైతం దేశం కోసం అనే జాతీయ భావాన్ని ర్యాలీలో నిర్వహించారు. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ చదివిన పిల్లలందరూ కూడా, మున్సిపల్ హై స్కూల్ చదివిన పిల్లలందరూ కూడా ఎమ్మెల్యేలు అయ్యారు, కలెక్టర్లు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు. అవునా కాదా? చాలా మంది ఇక్కడ చదువుకున్నారు. శృంగేరి స్వామీజీ కూడా ఇక్కడ చదువుకున్నారు. అందువల్ల మీరు గొప్ప మరి అధికారంలోకి వెళ్తారు. మీరందరూ కూడా తల్లిదండ్రుల తర్వాత మన ప్రిన్సిపాల్గా మన హెచ్ఎం గారు టీచర్లు చెప్పిన మాటలన్నీ వినండి. ఓకేనా? బాగా చదవాలి, బాగా పైకి రావాలి.
రాష్ట్ర ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అరవింద్ బాబు పులివెందుల్లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి కూటమి ఘన విజయం సాధించిందని, పులివెందుల్లో 33 ఏళ్ల తర్వాత ప్రజలు స్వేచ్ఛగా తమ ఓట్లు వినియోగించుకుంటున్నారని అన్నారు. పులివెందుల్లో ప్రజలు ఎక్కడైనా భయం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం భయం పట్టుకుందని, మీ ప్రభుత్వ హయాంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి నామినేషన్లు వేయనిచ్చారా? ఒకసారి ఆలోచించండి. నామినేషన్లు వేసిన వాళ్ళ మీద గంజాయి, మద్యం, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి 5 ఏళ్లుగా ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారని, చంద్రబాబు నాయుడిని 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలుకి పరామర్శించడానికి రానివ్వకుండా దాడి చేయలేదా? మాజీ సీఎంగా ఉన్న చంద్రబాబు కుటుంబాన్ని అసెంబ్లీలో అవహేళన చేయలేదా? నువ్వు మీ ఎమ్మెల్యేలు. సూపర్ 6 పథకాలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది. పులివెందుల్లో ప్రతి గడపకు వెళ్లి కూటమి పథకాల్ని ప్రజలకు వివరించేందుకు 2 జెడ్పీటీసీలు గెలుచుకున్నామని, ప్రజలు ఒక్కసారి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించావని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఒకే చోట అడుగుపెడుతున్న గడిచిన 5 ఏళ్లలో నర్సరావుపేటని ఏం అభివృద్ధి చేశావో చెప్పు. మున్సిపాలిటీ ఈ రోజు ఇంత అధ్వానంగా తయారైందంటే మీ వల్లే గోపిరెడ్డి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, భారతదేశ ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నిన్న జరిగిన జెడ్పీటీసీ ఒంటిమిట్ట, అదేవిధంగా పులివెందుల ఎలక్షన్స్లో ఉమ్మడి కూటమి ఘనమైన విజయం సాధించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు తీర్పుని మనం శిరసా వహించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కూడా ప్రజల యొక్క తీర్పుని గౌరవిస్తే మంచిది. ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ ఎలక్షన్ జరిగినాయి. ప్రజలు పులివెందుల్లో దాదాపు 33 ఏళ్ల తర్వాత ఇవాళ ఓట్లు వేయడానికి స్వేచ్ఛగా ఓట్లు వేసుకున్నారు. ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రజల్లో ఎక్కడా భయం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డిలో భయం ఉంది. ఎందుకంటే ప్రజలు ఈ విధంగా తీర్పు ఎందుకు ఇస్తారో ఒకసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం గారు తీసుకోవాలి. అదేవిధంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఆలోచన చేయాలి. గడిచిన 5 ఏళ్లుగా ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, వైసీపీ పరిపాలన వల్ల ఎన్ని కష్టాలు, అక్రమంగా ఎన్నో కేసులు ప్రజల మీద బనాయించడం జరిగింది. ఏ రోజన్నా మీరు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్ వేయనిచ్చారా? ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైనా నామినేషన్ వేసేది వాళ్ళ మీద దాడులు చేశారు, గంజాయి కేసు పెట్టారు, మద్యం కేసులు పెట్టించారు, ఎస్టీఎస్ కేసు పెట్టి ఎన్నో విధాల 5 ఏళ్ళు ఇబ్బంది పెట్టారు. ఎవరైతే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పార్టీలో యాక్టివ్గా పనిచేస్తారో వాళ్ళందరి మీద కేసులు బనాయించారు. కనీసం బయటికి రావాలంటే కూడా భయపడేటట్టు మీరు కేసులు పెట్టడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఒంటిమిట్టలో కానీ పులివెందులో కానీ ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద పట్టుదలతో, వీళ్ళిద్దరి మీద నమ్మకంతో ప్రజలు 2 చోట్ల కూడా జెడ్పీటీసీ ఎలక్షన్స్ గెలిపించడం చాలా గొప్ప విశేషం. రేపు రాబోయే కాలంలో కూడా వైనాట్ పులివెందులు అనే నినాదంతో మళ్ళీ మేము వైనాట్, ఆ రోజు మీరు స్లోగన్ ఇవ్వడం జరిగింది వైనాట్ 175, కానీ మేము ఇవాళ ఒకటే స్లోగన్ ఇస్తున్నాం, వైనాట్ పులివెందుల, జగన్మోహన్ రెడ్డిని కూడా పులివెందులను ఓడిద్దాము అనే ఆలోచనతో వాళ్ళ ప్రజలు పనిచేస్తూ ఉన్నారు. నర్సరావుపేట ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు జెండా ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ సురేష్ మరియు వైద్యుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. రాష్ట్ర జనసేన కార్యదర్శి జిలానీ నివాసంలో తేనీటి విందులో పాల్గొని తాజా పరిస్థితులపై చర్చించి మంత్రి నాదెండ్ల మనోహర్ పల్నాడు జిల్లాలోని జనసేన ముఖ్య నాయకులు మరియు మహిళలతో కలిసి మాట్లాడిన మంత్రి నాదెండ్ల స్థానిక న్యాయస్థాన భవనాల ఆవరణలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 13వ అదనపు కోర్టు భవనంపై అదనపు జిల్లా న్యాయ అధికారి నేటి సత్యశ్రీ, మొదటి అదనపు జూనియర్ సివిల్ న్యాయ అధికారి కోర్టు ఎదుట న్యాయాధికారి ఆవుల సోలేమి, న్యాయవాది సంఘాల కార్యాలయం ఎదుట సంఘ అధ్యక్షుడు సుబ్బారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో మొదట పట్టణ సీఐ ఎం విచరణ్, సబ్ జైలు సూపరింటెండెంట్ అంజయ్య, పలువురు న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నర్సరావుపేటలోని కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ నందు 77వ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. మహాత్మా గాంధీ గారు మన దేశానికి కాదు ప్రపంచానికి ఆదర్శంగా ఆయన గొప్ప సూత్రాలు, 3 సూత్రాలని ఆయన మనందరికీ ఇచ్చారు. మొట్టమొదటి సత్యమేవ జయతే, సత్యం అనే మాట్లాడితే ఎప్పటికీ సత్యం విజయం సాధిస్తుందని చెప్పడమే జరిగింది.
అట్లానే మరి అహింసా మార్గం, మరి హింసకు తావు లేకుండా అహింసా మార్గంలో నడవాలని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి నిజంగా భారతదేశంలో ఆ రోజు మనందరం యుద్ధం చేస్తే కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రాణాలు పోయాయి. అవన్నీ లేకుండా సహాయ నిరాకరణ అని 3వ ఉద్యమాన్ని తీసుకొచ్చి ఆ సహాయ నిరాకరణతో బ్రిటిష్ వాళ్ళని వెనక్కి పంపించిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. హాస్పిటల్లో కూడా చిన్నపిల్లలు, వినపడని పిల్లలకి, 5 సంవత్సరాల పిల్లలకి ఆరోగ్యశ్రీలో కార్యక్రమం చేస్తాము. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. నర్సాపేట జనసేన పార్టీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఎగరవేసి వందనం స్మరించిన నర్సాపేట జనసేన పార్టీ అధ్యక్షులు జీవీఎస్ ప్రసాద్ గారు, సయ్యద్ షబ్బీర్ మరియు జనసేన నాయకులు వీర మహిళలు. 79వ స్వాతంత్ర సందర్భంగా జనసేన పార్టీ తరఫున ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 2వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. గత నిరంకుశ పాలన నుంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలంతా మద్దతు ఇవ్వాలని, అదేవిధంగా సంక్షేమాన్ని ఇంకా కొనసాగించాలని చెప్పి జనసేన పార్టీ తరఫున ఆకాంక్షిస్తున్నాం. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని నర్సరావుపేటన SSN కాలేజ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, ఎన్సీసీ విద్యార్థులతో పాటు కాలేజ్ యాజమాన్యం పాల్గొన్నారు. రొంబచర్ల మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బండి నిర్మల, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గడ్డం బాలనాగమ్మ, మార్కెట్ యార్డ్లో చైర్మన్ మొండితోక రాణి జాతీయ జెండాను ఎగరవేశారు. ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. సంతగుడిపాడు జెడ్పీ పాఠశాలలో ఆర్మీ జవాన్లకు సన్మానం చేశారు. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ ఆవరణలో మన మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి మొండితోక రాణి రామారావు గారి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఎందరో త్యాగాలు చేసి తమ రక్తాన్ని ధారపోసి, ఆస్తుల్ని ధారపోసి ఈ స్వాతంత్రాన్ని తెచ్చారు. ఈ 79 సంవత్సరాల్లో భారతదేశం అనేది అభివృద్ధి చెందుతానే ఉంది. రొంపిచెర్ల సెయింట్ ఫిలోమినాస్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రొంపిచెర్ల ప్రభుత్వ వైద్యులు డాక్టర్ జగన్ నరసింహారెడ్డి హాజరయ్యారు. జాతీయ జెండాను ఎగరవేశారు. 90 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. పాఠశాలలో సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. భారత్ మాతా కీ కేరిజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జెండా ఆవిష్కరించి పిల్లల స్కూల్లో జరిగినటువంటి వివిధ ఆట పోటీలను విజేతలను అతిథుల చేతుల మీదుగా పిల్లలకు బహుమతులు అందజేశారు. అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నర్సరావుపేటలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు ధర్మారావు ఆధ్వర్యంలో ధర్మకర్తల వేముల శంకర నారాయణ నాగమల్లేశ్వరి నేతృత్వంలో 60 మంది మహిళలచే లక్ష్మీ అమ్మవారికి వరలక్ష్మి పూజ అంగరంగ వైభవంగా నిర్వహించామని అర్చకులు వేదాంత రాంబాబు తెలిపారు. लीलांजलि देवी नाम्नी आयुरारोग्य काशी गोत्रोद्भवस्य रविशंकर नामधेयस्य शिवपार्वती नाम्नी खंचल गोत्रोद्भवस्य रमादेवी. దేవాలయంలో ఇది సీతారామస్వామి వారి దేవాలయం. ఈ దేవాలయంలో స్వామివారికి ఈ రోజున అమ్మవారి అలంకారం చేసుకుని, ఈ రామాలయంలో సీతామ్మవారు అక్కడే ఉంటారు, కానీ ఇక్కడ లక్ష్మీ అమ్మవారి అలంకారం చేసుకుని చక్కగా మనం ఏం చేస్తున్నామని అంటే
వరలక్ష్మి పూజను చేసుకుంటున్నాం. ఇంకొక వారం చేసుకుందామంటే ఇంకా రావు, శుక్రవారం కూడా అయిపోతాయి కదా. ఈ వారం మనం ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని చక్కగా మనం అందరూ కూడా మీరందరూ ఎక్కువ సంఖ్యలో సుమారు 60 మంది పైన మహిళలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా స్వామి అమ్మవారు వరలక్ష్మీదేవి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, కీర్తిని, యశస్సునివ్వాలని, అలానే ఈ ఆలయంలో ఇటువంటి కార్యక్రమం ఇంకా చక్కగా జరగాలని, దినదిన ప్రవర్తమానమాలని కోరుకుంటూ పల్నాడు జిల్లా నర్సరావుపేట నుండి అడిగొప్పల అమ్మవారి ఆలయం వరకు కాలినడక యాత్రను ఆక్స్ఫోర్డ్ డైరెక్టర్ రాజారెడ్డి మరియు ఆయన బృందం శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభించారు. ఈ యాత్రలో ఆయనతో పాటు ఆక్స్ఫోర్డ్ సంస్థ సిబ్బంది, స్నేహితులు మరియు భక్తులు కూడా పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందుగా హెడ్లైన్స్ మరోసారి. పల్నాడు జిల్లా నర్సరావుపేట కలెక్టరేట్లో పెరెడ్ గ్రౌండ్స్ వేదికగా ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. నర్సరావుపేట జనసేన ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీతో ప్రత్యేక సమావేశమైన మంత్రి నాదెండ్ల మనోహర్. నర్సరావుపేటలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.